హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఇదైతే రాత్రి నిన్న శనివారం కదండి. రాత్రి వెంకటేశ్వర గుడికి అయితే వెళ్ళాము. బ్రహ్మోత్సవాలు కదా స్టార్ట్ అయినాయి శుక్రవారం నుంచి. మేమైతే ప్రతి శనివారం వెళ్తాం కాబట్టి అదైతే స్టార్టింగ్ మొదలు. ఇదైతే కొంచెం దగ్గరికి ఇటైతే గుడి వెనకాల నుంచి వెళ్ళి రూట్ అండి. ఇదైతే ఆ పక్కన సాయిబాబా చూపించేదేమో కార్ పార్కింగ్ కట్ట వేస్తారు కదా, అది గుడి వెనకాల రోడ్డు. ఇది అటు సైడ్ ఇటు సైడ్ చాలా బాగా పెట్టారండి. ఇదైతే గుడి దగ్గరికి ఇంకా కొంచెం అప్పుడే ఉత్సవాలు ఇంకా స్టార్ట్ అయినాయి. ఊరేగిస్తారు కదా, చాలా రకాలుగా అన్నీ చాలా ఊర్ల నుంచి పెట్టే ఐటమ్స్ అన్నీ కూడా అలా తిప్పుతూ ఉంటారు. మాడ వీధుల్లో అన్నీ తిప్పుతూ ఉంటారు కదా, ఇంకా తిరుగుతూ ఉన్నారన్నమాట వెంకటేశ్వర స్వామి అయితే. ఇదైతే కార్ అండి. కార్ మీద అయితే ఇలా డెకరేషన్ చేశారు వెంకన్న బాబుని. భలే ఉంది కదా చూడడానికి. ఈ సంవత్సరం అయితే నాకు నచ్చింది ఏంటంటే లైటింగ్ అండి మెయిన్. ఇంకెక్కడ చూసినా ఏ మూల చూసినా లైటింగ్, ఫుల్ లైటింగ్ అయితే పెట్టారు. అదే ఇంకా దీనికి ప్లస్ పాయింట్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ పక్కన కూడా వెంకటేశ్వర స్వామి. ఇంక ఇటువంటివి అయితే 4 మూలలో కూడా ఉన్నాయనుకుంటాండి. మేమైతే ఒక పక్కనే చూసాము, ఎందుకంటే జనం అసలు ఖాళీ లేదు. ఇంక ఈ వేషధారణలు అయితే బోల్డ్. ఇంకా ఆ వెంకన్న బాబు ముందే కోలాటం ఆడే వాళ్ళు. ఇదేమో కేరళ వైద్యాలు వాయిస్తారు కదండి వాళ్ళు. ఇంకా అసలు ఖాళీ లేక ఎలా తీసారో కూడా తెలియదు. ఇంకో వీడియో అయితే చూసేయండి. బ్రహ్మోత్సవాలు అయితే సెకండ్ డే. ఇది సెకండ్ డే అండి, శుక్రవారం మొదలు. ఇదైతే లోపలికి అంటే బ్యాక్ సైడ్ నుంచి లోపలికి ఇలాగా పువ్వులతో డెకరేషన్ చేశారు. పువ్వులు ఒకటి. ఇదైతే లోపలండి మెయిన్ ఫ్రూట్స్తో యాపిల్స్ కాయలతో కటానా చాలా బాగా చేశారు లోపల. ఇది అంతా మేమైతే ఫ్రీ దర్శనానికి వెళ్ళాము. ఇంకా పైనుంచి వెళ్తాం కదా లైన్, అది పూలతో ఒకటి, లైటింగ్తో ఒకటి. ఇదైతే పైనుంచి తీసిందేమో ఇంకా చాలా బాగుంది. కొంచెం దగ్గర అయితే ఇంకా బాగుద్దును. మేము ఒక స్టెప్ ముందుకు వచ్చిన దానివల్ల ఇంకా అలాగే. ఇదైతే యాగశాల. ముందు యజ్ఞాలు గట్రా చేస్తారు కదా ముందు. ఈయనైతే వెంకన్న బాబుని ఎలా రెడీ చేశారండి తెలీదు. ఫేస్లో అయితే లేదు, ఇలాగా కొబ్బరి బొండానికి నామాలు పెట్టి రెడీ చేశారు. ఇదైతే ఇంకా బాగుంది. ఆ పక్కనే ఎప్పుడు ఉండి వెంకన్న బాబు ఈయన ఎప్పుడు నుంచునే ఉంటారు. ఇంకా ఇలాగా పూలతో డెకరేషన్. ఇదైతే మంచిగా ఉంది కదండి మా నవ్య. ఇదైతే ఇంకొచ్చేసేటప్పుడు అప్పుడు కూడా ఖాళీ లేదండి. లోపలికి వెళ్ళడానికి లేదు, బయటకు రావడానికి లేదు. ఇంకా అలా ఆ చుట్టూరు గుడి చుట్టూరు తిరుగుతూనే ఉన్నాయి. అన్నీ అయితే ఇంకెన్ని ఉన్నాయో తెలీదు. చాలా రద్దీగా ఉందనేసి ఇంకా ఇటు సైడ్ వెళ్ళలేదు, వన్ సైడ్ వెళ్ళి ఇంకొచ్చేసామంటే టిఫిన్ చేసి వచ్చేసాం. ఇంకా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. దర్శనం అయితే తీయలేదు. ఓకే, నా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి.